సాలగ్రామాల ద్వారా పంచాయతనం ద్వారా మనం దేవతల్ని పంచభూతాలని ప్రతినిత్యం సేవించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ప్రాప్తిస్తాయి. గ్రహాల యొక్క దోషాలు కూడా త్వరితగతిని నివారింపబడతాయి. మరి ఆ పంచాయతన దేవతల్ని ఎలా పూజించాలి, వాటి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. మన పూజా విధానాల్లో పంచాయతనానికి ఒక విశిష్టత ఉంది. 5 దేవతలకు ప్రత్యేకంగా జరిగేటువంటి పూజా విధానమే పంచాయతనం. ఆదిత్య, అంబికా, విష్ణు, గణనాథం, మహేశ్వరం అనగా సూర్యుడు, అమ్మవారు, మహావిష్ణువు, గణపతి, ఈశ్వరుడు ఈ 5 కలిపి చేసేటువంటి పూజా విధానమే పంచాయతనం. వీరిలో ఏ దేవతను మధ్యలో ప్రధానంలో ఉంచి పూజిస్తే ఆ దేవత పేరిట పంచాయతనాన్ని నిర్వహిస్తారు. ఉదాహరణకి శివుణ్ణి మధ్యలో పెట్టినట్టయితే శివ పంచాయతనం అంటాం. అలాగే విష్ణువుని మధ్యలో పెట్టినట్టయితే విష్ణు పంచాయతనం అంటాం. పంచాయతనంలో ఏ దేవతామూర్తులు ఏ దిశల్లో ఉండాలో కూడా ధర్మసింధువులో వివరంగా పేర్కొన్నారు. పంచాయతన దేవతలు పంచభూతాలకు ప్రతీక. భౌతికమైనటువంటి మన శరీరం కూడా పంచాయతన స్వరూపమే. జగద్గురువులు ఆదిశంకర్లు పంచాయతన అర్చనా విధానాన్ని హైందవ సంప్రదాయంలో విస్తారంగా వ్యాప్తింపజేశారు. పంచాయతన అర్చన వల్ల పంచభూతాల్ని అర్చించినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. పంచభూతాల్ని ఆరాధిస్తే సకల దేవతల్ని కొలిచినట్టే. పంచాయతన అర్చన వల్ల సర్వజయం, సకల కార్యసిద్ధులు చేకూరుతాయి. అన్ని గ్రహాల యొక్క అనుగ్రహం కూడా ఏర్పడుతుంది. ఇది పంచాయతన అర్చన యొక్క విశిష్టత, పరమార్థం.